అంజలి నటించిన గీతాంజలి మూవీ వచ్చి చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయింది. దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుండో నిర్మాతలు కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణకు ఉన్నా అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. గీతాంజలిలో కీలక పాత్రలు పోషించిన నటీనటులే ఇందులోనూ నటించారు. మరికొందరు యాడ్ అయ్యారు. దర్శకుడు శివ తుర్లపాటితో పాటు కొందరు టెక్నీషియన్స్ ఈ సీక్వెల్ కు జతయ్యారు. సో మళ్లీ వచ్చిన గీతాంజలి ఎలా ఉందో చూసేద్దాం. గీతాంజలి మూవీ ముగిసిన చోటే ఈ కథ మొదలవుతుంది. అందులోని పాత్రలే ఇందులోనూ కనిపిస్తాయి. గీతాంజలి మూవీతో హిట్ అందుకున్న దర్శకుడు సీను ఆ తరువాత వరుసగా 3 ఫ్లాప్స్ ఇవ్వడంతో అతన్ని ఏ నిర్మాత కూడా దగ్గరకు రానివ్వడు. దాంతో తన స్నేహితులైన రైటర్స్ ఆత్రేయ, ఆరుద్రతో కలిసి మంచి అవకాశం కోసం చూస్తుంటాడు. ఇదే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి తండ్రితో హీరో అవుతానని శపథం చేసి వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చి సీను పంచన చేరతాడు అయాన్. ఆశలన్నీ అడుగంటి ఇక సొంత ఊరు వెళ్ళిపోదామనుకుంటున్నప్పుడు వీరికి ఊటీ నుండి విష్ణు అనే ఎన్ఆర్ఐ కాల్ చేస్తాడు. తన దగ్గరో కథ ఉందని, ఊటీలోని పాడుబడిన బంగళాలో ఆ స్టోరీని షూట్ చేయమని చెబుతాడు. దాంతో శ్రీను, అయాన్, ఆత్రేయ, ఆరుద్ర ఊటీకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పాత ఫ్రెండ్ అంజలి తారసపడుతుంది. ఆమె అక్కడే ఓ కాఫీ షాప్ రన్ చేస్తుంటుంది. ఆమెనే హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనే కండిషన్ పెడతాడు విష్ణు. షూటింగ్ కోసం వీళ్లంతా ఊటీలోని పాడుబడిన బంగ్లాలోకి అడుగు పెడతారు. అయితే అందులో దెయ్యాలున్నాయని ఊళ్ళో వాళ్ళు నమ్ముతుంటారు. మరి వారి నమ్మకం నిజమేనా? షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన శ్రీను బృందం ప్రాణాలతో బయటపడిందా? మాస్టర్ మైండ్ తో వీళ్లందరినీ ఊటీకి రప్పించిన విష్ణు పథకం ఏమిటి అనేదే ఈ సినిమా. హారర్ కామెడీ చిత్రాలకు స్టోరీ చాలా థిన్ గా ఉంటుంది. కానీ ఈ సీక్వెల్ కు కోన వెంకట్ ఆసక్తికరమైన కథను రాసుకున్నారు. అంతేకాదు గీతాంజలిలోని పాత్రల కొనసాగింపులో పగ, ప్రతీకారాలకు చోటు కల్పించడంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా సాగిన సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలై నవ్వుల పువ్వులు పండించింది. ముఖ్యంగా దెయ్యాలను మెథడ్ యాక్టింగ్ ఆర్టిస్టులుగా నటీనటులు నమ్మి వాళ్లతో నటించడం హాస్యాన్ని పుట్టించింది. ఆ జట్టులో సత్య ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత సినిమాటోగ్రఫర్ కిల్లర్ నానిగా సునీల్ అదరగొట్టాడు. పగతో రగిలిపోయే దెయ్యాలను తమకు అనువుగా మార్చుకుని ఆటాడుకునే మనుషుల కథలతో చాలానే సినిమాలు ఇటీవల వచ్చాయి. అయితే వాటిలో ఇది కాస్తంత భిన్నంగా ఉంది. అయితే ఇందులోనూ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. లవ్ ఇన్ రిలేషన్లో ఉన్న అంజలి తన బాయ్ ఫ్రెండ్ అర్ధాంతరంగా కనిపించకుండా పోయినా ఎందుకు పట్టించుకోదో అర్థం కాదు. అలాగే అయాన్ ప్రేమ కథతో మొదలైన ఈ సినిమాలో దానికి ముగింపే చూపించలేదు. ఎన్నిసార్లు దూరంగా విసిరేసినా తిరిగి ప్రత్యక్షమయ్యే బేబీ డాల్ చెల్లి దగ్గరకు మాత్రం వేరొకరిని చేర్చమని కోరటం సమంజసంగా అనిపించదు. ఆపదలో ఉన్న చెల్లిని రక్షించాలని తపన పడే ఆమె ఆత్మ క్లైమాక్స్లో కానీ ఆ పని చేయకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. అయితే కథను అల్లిన తీరు, దానిని నడిపిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఫిల్మ్ మేకింగ్ టైంలో అందించిన వినోదం మూవీకి హైలైట్. ఆ రకంగా స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్, భాను భోగవరపును అభినందించాలి. అలానే భాను భోగవరపు నందు సవారిగాన రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. లేటెస్ట్ మూవీ డైలాగ్స్ను వాడేసుకుని చక్కని వినోదం పంచారు. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన పాటల్లో మొదటిది తప్పితే మిగిలినవి చెప్పుకోదగ్గవి కాదు. అంజలి 50 ఇయర్స్ కెరీర్ మీద రాయించి పిక్చరైజ్ చేసిన రోలింగ్ టైటిల్స్ సాంగ్ కూడా సోసోగానే ఉంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే అంజలిది లీడ్ రోల్ అయినా ఆమె ఎంట్రీ కాస్తంత ఆలస్యంగానే జరిగింది. గీతాంజలిలో ఉన్నంత ప్రాధాన్యత ఈ సినిమాలో లేదు. ఈ మూవీని ఓ రకంగా సత్య తన భుజానికెత్తుకుని ముందుకు నడిపాడు. అందుకు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్, అలీ సహకరించారు. ఇందులోని ఇతర ప్రధాన పాత్రలను రవిశంకర్, ప్రియా, శ్రీకాంత్ అయ్యంగార్, అవినాష్, రవికృష్ణ, వడ్లమాని శ్రీనివాస్, గోపరాజు రమణ తదితరులు పోషించారు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు రాహుల్ మాధవ్ విలన్ గా బాగానే చేశాడు. సిరి హనుమంతు ఓ పాటలో తళుక్కున మెరిసింది. గీతాంజలిలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన దిల్ రాజు ఇందులోనూ బీవీఎస్ రవితో కలిసి ఓ సీన్లో యాక్ట్ చేశారు. నిర్మాతల్లో ఒకరైన ఎంవివి సత్యనారాయణ పోలీస్ ఆఫీసర్ గెటప్లో అదరగొట్టాడు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్ చెప్పుకోదగ్గట్టుగా ఉన్నాయి. వాటి కోసమైనా గీతాంజలి మళ్లీ వచ్చిందని ఓసారి చూడొచ్చు.